అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. సాక్షాత్తు మకర రాశి జాతకులకు తిరుమల శ్రీనివాసుడే ఈ రోజున ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ రోజైతే ఈ 3 ప్రదేశాలకు ఈ రాశి జాతకులు ఎవరైనా సరే అస్సలు వెళ్ళొద్దు. పెను ప్రమాదం ఉంది. కాదని వెళ్తే నష్టపోతారు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో చెప్తుంది పొల్లుపోదు, అక్షర సత్యము. అలాగే ఈ రోజున ఒక అదృష్టం కూడా ఉంది. కానీ పొరపాటున కూడా గ్రహపాటున కూడా తెలుసో తెలియకో ఈ రోజున ఈ రాశివారు ఎవరైనా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. పెను ప్రమాదం పొంచి ఉంటుంది. కాదని వెళ్తే తస్మాత్ జాగ్రత్త. మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఇది మీకు ఒక హెచ్చరికగా భావించండి. అరే, ఈ రోజున ఏమిటి ఆ 3 ప్రదేశాలు, ఎక్కడికి వెళ్ళకూడదు, శ్రీనివాసుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఆ హెచ్చరిక ఏమిటి, ఏం జరుగుతుంది, ఆ అదృష్టం ఏమిటి అని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9701875831. ఖచ్చితంగా మీరు ఈ రోజున ఇలా చేస్తే ప్రమాదమే ప్రమాదము. ఎవ్వరూ ఆపలేరు. కానీ కొన్ని రకాల సంకేతాలు మీకు అర్థమవుతున్నాయంటే అదంతా శ్రీనివాసుని అనుగ్రహము. కింద కమెంట్ రూపంలో ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అని మీరు కామెంట్ చేయండి. ఈ రోజున ఇలా నష్టపోతారు. ఈ రోజే జాగ్రత్త పడండి. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఏ పని మొదలుపెట్టినా, ఎవరైనా పిలిచినా, ఎక్కడికైనా ఏదైనా పిలుపు వచ్చినా అనుక్షణం ఈ ఒక్కరోజు ఈ విషయం మాత్రం మీ మైండ్లో ఉండాల్సిందే. ఎప్పుడైతే ఇది మీ మైండ్లో ఉంటుందో మీ మైండ్ ఎప్పుడూ కూడా అలర్ట్ అవుతూనే ఉంటుంది. మిమ్మల్ని జాగ్రత్త జాగ్రత్త అని ఒక బైక్ డ్రైవింగ్లో ఉన్నా, కారు డ్రైవింగ్లో ఉన్నా, ఒక జర్నీలో ఉన్నా, ఏం చేయబోతున్నా జాగ్రత్త అని మనసు మిమ్మల్ని అలా తడుతూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడు అన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఏది స్పీడ్ ఉంటుందో అన్నింటా జాగ్రత్తగా ఉండండి. ఇందులో మళ్ళీ చెప్తున్నామండి, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పీడ్ అనిపిస్తున్నా, ఈరోజు మీ మాటల్లో స్పీడ్ వస్తున్నా, అలాగే చేసే పనుల్లో స్పీడ్ వెళ్ళిపోతున్నా, ఎదుటి వారి మాటలు ఆలకించకుండా మీ వంతు మీదే అన్నట్లుగా వెళ్ళిపోతున్నా, ఇలాంటి స్పీడ్గా చేస్తున్న పనుల్లో ఒక క్షణం ఆగి ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నామని మీరు వేరొకలాగా అనుకోవద్దు. మీ జాగ్రత్త మీకు, మీ కుటుంబానికి కూడా ముఖ్యమే. ఈ ప్రాంతాలకు కూడా అస్సలు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అనే పూర్తి విషయాలు కూడా ఇప్పుడు మనం క్లియర్గా, క్లుప్తంగా తెలియజేద్దాము. ఈ రాశి వారు ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా, భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడాను మీకు మీరు సమయాన్ని కేటాయించండి. అతి ముఖ్యమైన పనులు ఏది ఉన్నా కాసేపు పక్కన పెట్టేయండి. మీరు ఒంటరిగా ఈ వీడియో వినడానికి ప్రయత్నించండి. ఎక్కడా కూడా అజాగ్రత్త వద్దు, నిర్లక్ష్యం వద్దు. ఈ రాశి జాతకులు ముఖ్యంగా వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆలోచన విధానం, వీరి వ్యక్తిత్వం అంతా కూడా చాలా జాగ్రత్తగా, న్యాయ సంబద్ధంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచి మనసున్న వారి, సున్నిత స్వభావులు కూడాను. ఏ ఒక్క మాట ఎవరైనా అన్నా మనసు నొచ్చుకుంటుంది. అదేవిధంగా పైకి మేకపోతు గాంభీర్యం ఉన్న లోపల చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వారు అనే మాటలకు నొచ్చుకుంటారు. అలాగే ఎదుటివారు నొచ్చుకునే విధంగా, మాట్లాడే విధంగా అసలు ఎప్పుడూ ఉండరు. అంటే వాళ్ళు బాధపడే విధంగా ఎప్పుడూ మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకారితనంతో, చాలా చక్కగా ఎదుటివారు అందరూ కూడా సంతోషపడేలా, ఆనందపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే గనుక, ఈ రాశి జాతకులు అందం, కళలు, విలాసాలు, ప్రేమ, శృంగారం, సంపద, సామరస్యం, సామాజిక సంబంధాలను అధికారిత్వం వహిస్తున్న ఈ రాశి అధిపతి ఈ రోజున ఈ రాశి జాతకులకు చాలా వరకు ప్రభావం చూపించబోతున్నాడు. వీరి మాటలతో ఎదుటి వ్యక్తులను వీరు మంత్రముగ్ధుల్ని చేస్తారు. అలాగే
ఈ రాశి జాతకులకు శని అనుగ్రహం వలన వీరికి ఆకర్షణీయ స్వభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు, మెప్పిస్తారు. అదేవిధంగా తాము నచ్చక ఎదుటి వారిని నొప్పించక ఎప్పుడూ కూడా జీవితంలో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందరూ బాగుంటే నేను బాగుంటున్నట్లే అనుకుంటారు. ఈ విధంగానే వీరి తత్వం ఉంటుంది. అలాగే అందరూ బాగుండాలి, అందులో కుటుంబ సభ్యులు ఉండాలని ఎప్పుడూ కష్టపడుతూ బాధ్యత తీసుకుంటారు. ఎంతటి మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్నా ఈ రాశి జాతకులు భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో చక్కటి ఆర్థిక లావాదేవీలతో ముందుకు వెళ్తారు. కానీ గడ్డు సమస్యలు వస్తూనే ఉంటాయి. అలానే ఆగిపోతారా? సమస్యలను వీరు చీల్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. విక్రమార్కుని యొక్క పట్టుదల వీరి యొక్క సొంతం. ఆర్థిక లాభాలతో ముందుకు వెళ్తున్న కొన్ని రకాల అసంతృప్తులు ఉంటాయి. వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ రాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఈ రోజున ఆర్థిక పరంగా చాలా వరకు కూడాను కీలకంగా ఉండిపోతున్నారు. కుటుంబాన్ని వీరు ఎంతో చక్కగా చూసుకుంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూస్తే కనుక తమ పిల్లలకు చక్కని చదువుని అందిస్తారు. ఈ రోజున అందుకు సంబంధించిన ఒక శుభవార్త కూడా మీ చెవిన పడే అవకాశము లేకపోలేదు. అదేవిధంగా తమ పిల్లలకు వీరు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్లను అంటే తల్లిదండ్రులను కానివ్వండి, అక్కలను, అన్నలను కానివ్వండి, అలాంటి పెద్దవాళ్లను చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు. జీవిత భాగస్వామి విషయానికి వస్తే గనుక పురుషులు కానివ్వండి, వీరు స్త్రీలు కానివ్వండి, జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమ పంచుతుంటారు. దీని కారణంగా వీరి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతుంటారు. వీరిపైన కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వీరికి దృష్టి కూడా పెడుతూ ఉంటారు. దృష్టి అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటి చెప్పాలండి. ఈ రాశి జాతకులకు నోట్లో మాట ఆగదు. వీరికి ఉన్న ఉన్నతి గురించి ఎదుటివారికి చెప్పాలని ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటారు. నాకు అది ఉంది, ఇది ఉంది, అది వస్తుంది, లేదా ఇటువంటి అవకాశం రాబోతుంది, ఇంత ధనం ఉంది, ఇంత ఆస్తి పాస్తి ఉంది, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో చెప్పాలని ఏదో చెప్పేస్తారు. లోపల ఏది ఉంచుకోరు. అలాంటి మనస్తత్వం వల్లనే దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. ఈ రాశివారు దిష్టి తొలగించుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. మీ పనుల మీద మీరు పడిపోతున్నారు. మిమ్మల్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారు అనే బాధ మాత్రం ఉంది. అయితే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెంగా కళ్ళు ఉప్పు చేతిలో తీసుకుని మీకు మీరుగాని 3 సార్లు తల చుట్టూ తిప్పేసి క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో మీరు ఇలా 3 సార్లు తిప్పేసుకున్న తర్వాత ఆ ఉప్పును బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా ఇంట్లోకి వచ్చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీ పైన ఉన్న నరదృష్టి, చెడు ప్రభావము కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా మొత్తం కూడా తొలగిపోతుంది. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. చాన్నాళ్ల నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు, పనులు ఆగిపోవడము, ఆగిపోయిన పనులు ముందుకు కదలకపోవడము జరుగుతాయి. ఇక పర్ఫెక్ట్ అనుకున్న పనులు అడ్డంకులు ఏర్పడము, ఇలా చాలా రకాల ఇబ్బందులు ఈ రాశి జాతకులను, అలాగే వీరి యొక్క కుటుంబాన్ని కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందుల్ని తొలగించుకొని ఈ రోజున మీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చూపించబోతున్నాడు. శ్రీనివాసుని అనుగ్రహంతో మీ యొక్క కృషికి ఫలితం దక్కుతుంది. కానీ చిట్ట చివరి వరకు కూడా మీ యొక్క ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది. విక్రమార్కుడి కృషి చేయాల్సిందే. ఈ రోజున ఈ కృషికి తగ్గ ప్రతిఫలితం తప్పకుండా దక్కుతుంది. ముఖ్యంగా వీరి యొక్క మంచి మనసు, మంచితనం, వీరి యొక్క ప్రవర్తన మీకు చాలా వరకు కూడాను ఈ రోజున 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళొద్దు. మీరు మొహమాట పడు, లేకపోతే పని మీద, లేకపోతే ఎవరికైనా తోడుగాను అస్సలు వెళ్ళొద్దు. ఇలా వెళ్ళారు అంటే మాత్రం చిక్కుల్లో పడతారు, సమస్యల్లో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు ఈ రోజున వెళ్తే గనక నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాము. మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పుకుందాము. ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ మనసుని బాధ పెడతారో, ఎప్పుడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం, అది మీ బంధువుల ఇళ్ళు కావచ్చు, స్నేహితుల ఇళ్ళు కావచ్చు, వారు ఉండే ప్రదేశాలు కావచ్చు, అలాంటి ప్రదేశాలకు ఈ రోజు వెళ్ళొద్దు. మిమ్మల్ని నైరాస్యం ఆవహిస్తుంది. ఏమీ చేయలేను అనే భావన కలుగుతుంది, లేదా మీ మీద మీకే కోపం వస్తుంది.
అలాగే మీరు చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఆగిపోతాయి. మీరు ఎవరైతే పైకి మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు వారిని మీ మనస్సుతో చూస్తే అర్థమవుతుంది. ఎవరు ఏది అనుకున్నా వీరు మా మనుషులే కదా, వీరు మా వారే కదా, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలి లేదా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలి, ఏదైనా శుభ కార్యక్రమం గురించో లేదా వారి యొక్క బాధ పంచుకోవడానికో ఇలా వెళ్ళొద్దు. వారు ఇంకా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు, అవహేళన చేస్తూ మాట్లాడతారు, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగటివ్ మీతో పాటుగా ఇంటికి వస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీ మీ కుటుంబంలో కూడా ఇంట్లో కూడా వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోతారు. కాబట్టి ఈ జాగ్రత్త. ఎలా అంటే నా వాళ్లే కదా ఏముందిలే అని ఒక హ్యాపీనెస్లో వెళ్తారా, అది మీ మనసులో ఉంటుంది కానీ వారి మనసులో అది ఉండదు. ఏదో ఒక మాట చటుక్కున అనడము, నోరు జారడము, హేళన చేయడము, చులకన చేయడము చేస్తారు. అంతమందిలో అవమానపడ్డం మీ మనసు ఎంత నొచ్చుకుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ కుటుంబం కూడా బాధపడుతుంది కదా. అక్కడి నుంచి కాస్తంత నెగిటివ్ ఆలోచనలతోని ఆ థాట్తో మైండ్ సెట్తో నెగిటివ్ మైండ్ సెట్తో ఇంటికి వస్తారు. ఆ ఎఫెక్ట్ కుటుంబం మొత్తం మీద పడుతుంది. ఇలా జరిగింది, ఇలా అన్నారు, వాళ్ళు ఇలా నవ్వారు, ఇలా మాట్లాడుకున్నారు, ఇలా మీరు ఒక వారం వరకు కూడా ఆ బాధ వెంటాడుతుంది. ఒక్కోసారి నెలల తరబడి కూడా ఆ వేదన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కుటుంబంలో మొత్తం కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. అనుక్షణం ఆ మాట గురించి, వాళ్ళు అవమానించిన విషయం గురించి, అందరూ నవ్విన విషయం గురించి పదే పదే తలుచుకుంటూ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరచి అవమానపరచి హేళన చేశారో అటువంటి వారి యొక్క ఇంటికి ఈ రోజున వెళ్ళొద్దు. ఇటువంటి సంభవం ఎదురవుతుంది. ఎందుకంటే ఇదివరకే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, వారి శుభ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా వారు అలాగే మాట్లాడారు. ఆ బిహేవియర్ని మీరు గుర్తుంచుకొని కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి. కొంతమంది ఎలా ఉంటారంటే వారే గొప్ప అని లేదా వారు గొప్ప అని ప్రదర్శించడానికి మేమే గొప్ప అన్నట్లుగా తెగ జోకులు వేస్తూ ఉంటారు. అలాగే ఒక మనిషిని బకరా చేస్తారు, బలే చేస్తారు. అలాంటి వ్యక్తిత్వం మీకు తెలిసి ఉంటుంది. ఈ రోజున అటువంటి ప్రదేశానికి వెళ్ళొద్దు. రెండవ ప్రదేశం ఏమిటంటే కనుక, మీకు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పరిచయం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాము, ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము, అటువంటి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి. కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అలాంటి ప్రదేశాలకు ఈ రోజున విహార యాత్రకు కానీ, పని మీద కానీ, పుణ్యక్షేత్రానికి కానీ అస్సలు వెళ్ళొద్దు. లేదా ఎవరో ఒకరిని తెలిసిన వ్యక్తిని మీ వెంట తోడు తీసుకుని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతానికి ఈ రోజున అస్సలు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు, పోస్ట్ పోన్ చేసుకోండి. ఇటువంటివి చెప్పడంలో ఏ సందేహం లేదు. ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే కనుక, ఈ రోజున మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, అలాగే సిటీని విడిచి ఇతర రాష్ట్రం వెళ్ళడం కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి, అస్సలు వెళ్ళదు. ఎందుకంటే మీకు చెడు జరిగే ప్రమాదం కొంచెం ఉంది. కాబట్టి ఈ రోజున జాగ్రత్త. ఉన్న ప్రదేశాన్ని వదిలి వేరొక ప్రదేశానికో, వేరొక ఇంటికో, లేదంటే వేరొక పని మీద అస్సలు ఈ రోజున వెళ్ళొద్దు. అది ప్రాంతమైన, దేశమైన, ఇల్లు అయినా, చోటు అయినా. మీరు మంచి రోజు కనుక్కొని ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే పండితులను కనుక్కొని జాతకం చూపించుకొని, కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలి అనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున కీడు ఏదైతే ఉందో అది చెడు సమయము. కాబట్టి కీడు జరగడానికి 100% ఆస్కారం ఉంటుంది. గ్రహ పరిస్థితి ఇలా ఉంటుంది. కాబట్టి ఏమిటంటే గనుక, సంపద, సౌభాగ్యం, విలాసాలకు కారకుడు అయిన మీ రాశ్యాధిపతి లక్ష్మీదేవి ధనానికి, ఐశ్వర్యానికి దేవత. లక్ష్మీదేవి ఆరాధన ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు, సంబంధాల్లో ఆనందమిస్తుంది. ఈ రాశి జాతకులు ఏమిటంటే కనుక, గ్రహ గోచార స్థితి వల్ల ఇటువంటి మార్పులు ఈ రోజు అయితే కలగబోతున్నాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కమల పువ్వులు సమర్పించడం వల్ల అంతా శుభం జరుగుతుంది. శనివారం రోజు మటుకి వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి. ముఖ్యంగా
మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి స్తోత్రాలు పాటించండి. అలాగే శుక్రవారం నాడు తెల్లని దుస్తులు ధరించడం లేదా తెల్లటి వస్తువులు దానం చేయడం శుభప్రదం. ఇంకా గోమాతకు ఉడికించిన తెల్ల అన్నం, ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపిన ఆహారం అందించండి. అలాగే బెల్లాన్ని లేదా బెల్లం కలిపిన ఆహారం పెట్టడం కూడా మంచిది. ఇది కుజునికి బలాన్ని ఇస్తుంది. అలాగే శుక్రవారాల్లో ఈ పదార్థాలు గోమాతకు అందించడం శుభకరము. మీ జాతకంలో కుజుని యొక్క అనుగ్రహం పెంచుతుంది, శని దోషాలు తొలగిస్తుంది. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే. ముక్కోటి దేవతలు గోమాతలే ఉంటారు. ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు, ఇబ్బందులు తొలగించుకోవచ్చు. ఈ రోజున మీరు 100 చెప్పిన ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. శ్రీనివాసుడే మీకు ఈ సూచనలు మా రూపంలో అందిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఈ రోజున ఈ రాశి జాతకులు నిత్యము కూడా శ్రీనివాసుని పూజించుకోండి, లేదా ఆరాధించుకోండి, లేదా స్మరించుకోండి. నిత్యము కూడా ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అడ్డంకులు, ఆపదలు అన్నీ తొలగిపోతాయి. చేస్తున్న ప్రతి పని 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ధన్యవాదములు.